రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ధర్నా చేపట్టారు. రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని రాజీవ్ రహదారిపై నిరసన ప్రదర్శన చేశారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలకులు రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తా ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు, ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ అధికారుల చుట్టూ, ఇవాళ బ్యాంకుల చుట్టూ, ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతు వేసినటువంటి రాజ్యం, ఎత్తేసినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇవాళ ఏదైతే మీరు రైతులని గోసపుచ్చుకుంటా ఉన్నారో, రైతులను ఏడిపిస్తా ఉన్నారో, తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా భార్య పేరు మీద 1,93,000 ఉన్నది, నా పేరు మీద 2,20,000 ఉన్నది.